హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వినమ్ యూట్యూబ్ ఛానల్. లిటరల్లీ రోజు రోజుకి ఇలాంటి కేసెస్ వింటుంటే ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఇండియన్ అనే మాట అసలు అంత గర్వంగా రావట్లేదు నా నోట్లో నుంచి. అంటే ప్రతి ఇండియను బాధపడే సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఒడిశాలో ఇప్పటి వరకు జరిగిన కేసెస్ మనం అందరం చూసాం. ఒడిశాలో మొన్నే ఒక కేసు అయింది, ఒక డాక్టర్ని మానభంగం చేశారనేసి. అది ఇంకా మర్చిపోలేదు కూడా మనం. ఇంకా వాటి జస్టిస్ కూడా ఇంకా రాలేదు. కొంతమంది ఇంకా ఫైట్ చేస్తున్నారు కూడా దాని గురించి, జస్టిస్ కోసం. అది ఇంకా అవ్వలేదు, అది ఇంకా మైండ్ లోనే ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు బాధపడే సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. ఈ లోపే ఒడిశాలోనే ఇంకో సిచ్యువేషన్, అక్కడ అమ్మాయిని చంపేశారు, ఇక్కడ చంపలేదు, అంతే తేడా. లిటరలీ సేయింగ్ 10 మంది కలిసి ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అంటే ఎంత దరిద్రపు సిచ్యువేషన్ లో ఇప్పుడు మనం ఉన్నాం. అసలు వెస్ట్ బెంగాల్ లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ వీ డోంట్ నో హౌ ద సిస్టమ్ ఈస్ రన్నింగ్ దేర్. అండ్ యూ నో వాట్, దిస్ సిచ్యువేషన్ హ్యాపెండ్ అట్ 8:30 PM. ఎక్కువ పెద్ద 3 AM అలా కూడా కాదండి, 8:30 PM. మనుషులు తిరిగే టైమే అది. 8:30 అంటే మనకి నైట్ అయిపోయి ఇబ్బంది లేదు, లైట్స్ ఆఫ్ అయి ఉంటాయి అంతే. ఆ టైంలో కూడా ఈ 10 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేయడానికి ఛాన్స్ తీసుకున్నారంటే, ఆ సాహసం చేశారంటే వాళ్ళకి ఎంత పలుపు ఉండాలి, వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. మనం ఏం చేసినా పట్టించుకోర్లే, మనం ఏం చేసినా ఎవడు ఏం పేకర్లే అనే బలుపుతో వాళ్ళ ఆ సిచ్యువేషన్ చేశారు. అండ్ ఇంకా దారుణమైన న్యూస్ ఏంటంటే, అందులో 4 మెంబర్స్ మైనర్స్ ఉన్నారు. మైనర్ పిల్లలు, దగ్గర కొంతమందికి 17 years కూడా ఉన్నాయి. అంటే అప్పుడప్పుడే ఊహ తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి దారుణాలకి ఛాన్స్ ఇస్తున్నారు, ఇలాంటి దారుణాలు చేస్తున్నారు. సో ఏంటి స్టోరీ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. June 15, 2025 ఈ డేట్ ని గుర్తుపెట్టుకోండి. ఒడిస్సాలో బెహరంపూర్ అనే ప్లేస్ ఉంది. అయితే అక్కడ గోపాల్పూర్ అనే బీచ్ ఒకటి ఉంది. అక్కడ రాజా సంక్రాంతి ఫెస్టివల్స్ అనేసి కొన్ని ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. అయితే చాలా మంది టూరిస్టులు వస్తూ ఉన్నారు. ఆ ప్లేస్ కూడా ఒక విజిటెడ్ ప్లేసే, టూరిస్టులకి బాగా విజిటెడ్ ప్లేస్. అందరూ ఇప్పుడు జనాలు కూడా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ టైంలో. బట్ ఇట్స్ ఎ బీచ్ కదా, సో ఐసోలేటెడ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అయితే 20 years ఓల్డ్ అమ్మాయి బెహరంపూర్లోనే ఒక హాస్టల్లో ఉంటుంది. ఈ అమ్మాయి ప్రైవేట్ కాలేజీలో చదువుతుంది. సో వాళ్ళ క్లాస్మేట్ అనమాట. వాళ్ళ క్లాస్మేట్ బాయ్ ఫ్రెండ్, కొంతమంది బాయ్ ఫ్రెండ్ అని రాస్తున్నారు, కొంతమంది క్లాస్మేట్ అని రాస్తున్నారు. అయితే ఈ ఫెస్టివల్ కోసం అనేసి వీళ్ళు వచ్చారు. 8:30 అయింది టైము. కరెక్ట్ గా నైట్ 8:30, 15th June కరెక్ట్ గా నైట్ 8:30కి వీళ్ళు ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో పంతనావీస్ అనే హోటల్ ఉంది, దాని ముందలే కొంచెం దూరంలోనే ఉంది అది. దాని ముందలే వీళ్ళు కూర్చున్నారు, బీచ్ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కూర్చున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న టైంలో అక్కడే కొంతమంది, ఒక 10 members దాకా ఫ్రెండ్స్ గ్రూప్ మామూలుగా తిరుగుతూ ఉంటది కదా, ఫెస్టివల్ కదా, రౌండ్స్ వేస్తా ఉన్నారు బైక్స్ తో. రౌండ్స్ వేస్తా ఉండి అక్కడ వీళ్ళని అబ్జర్వ్ చేశారు అండ్ చూశారు. చూసి వాళ్ళని రౌండ్ అప్ చేశారు. రౌండ్ అప్ చేసి ఆ మేల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనని ఈడ్చుకెళ్ళిపోయారు. ఒక 5 members దాకా వాడిని పట్టుకుని ఒక ప్లేస్ కి ఈడ్చుకెళ్ళిపోయారు. ఇంకో 5 members ఈ అమ్మాయిని డ్రాగ్ చేస్తూ ఒక 50 feet దూరంకి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి అక్కడ ఒక 3 members కలిసి ఈ అమ్మాయిని మానభంగం చేశారు. ఇంకో మిగతా వాళ్ళందరూ షో చూస్తున్నట్టు చూస్తున్నారు అనమాట. లైక్ వాళ్ళు కూడా అక్యూజ్డ్ ఇన్ దిస్ రేప్ అనమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకోవడం వల్ల దే ఆల్సో అక్యూజ్డ్ ఇన్ ఇట్. సో 3 members కలిపి చేసా అంటున్నారు, 10 members కలిపి చేసామని కొంతమంది రాస్తున్నారు. వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్స్, బట్ మానభంగం అయితే జరిగింది. అండ్ షార్ప్లీ 10కి ఈ ఇద్దరిని వదిలేసి వాళ్ళని వీళ్ళు ఏం చేశారో తెలుసా, వీడియోస్ తీశారు. వీడియోస్ తీసి ఈ విషయం గనక బయటికి వస్తే ఈ వీడియోస్ని వైరల్ చేస్తామని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా తీసుకుని మొత్తం వాళ్ళని లూట్ చేసి ఆ అమ్మాయిని మానభంగం చేసి వదిలేశారు. ఇక్కడ ఆ అమ్మాయికి జరిగిన మంచి విషయం ఏమన్నా ఉందంటే తనని ప్రాణాలతో వదిలేయడమే. కొంతమంది అయితే ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మాయిని చంపేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఇక్కడ మనకి ఆ అమ్మాయికి జరిగిన ఏదన్నా ఇంచ్ మంచిదేనన్నా ఉందంటే ఆ అమ్మాయిని ప్రాణాలతో వదలడమే, ఆ అబ్బాయిని ప్రాణాలతో వదలడమే. అండ్ వీళ్ళని బెదిరించి మీరు బయటికి ఎక్కడైనా ఈ విషయం కనుక చెప్తే ఈ వీడియోస్ని వైరల్ చేస్తామనేసి వాళ్ళు వీడియోస్ అన్ని రికార్డ్ చేసుకుని వాళ్ళని వదిలేరు. అండ్ ఈ సిచ్యువేషన్లో ఎవరైనా కానీ సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఈ అమ్మాయి బ్రేవ్గా నుంచుని వెంటనే అక్కడే గోపాల్పూర్లోనే ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసింది. కరెక్ట్గా 10కి వాళ్ళని వదిలేశారు. గంట అయిన తర్వాత 11కి అక్కడికి వెళ్ళి నాకు ఇలా జరిగింది అనేసి అక్కడ FIR ఫైల్ చేసింది. జరిగి 1 hour అయింది కాబట్టి
వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి అక్కడే ఉన్న 7 మెంబర్స్ని అక్కడికక్కడే అరెస్ట్ చేసి ఇంకో 3 మెంబర్స్ సూరత్ అలాంటి ప్లేసులకి చెక్ చేస్తున్న టైంలో వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చి మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి పాడేశారు. అయితే ఈ 10 మెంబర్స్ నేమ్స్ అండ్ ఏజెస్ వచ్చేసరికి ప్రమోద్ నాయక్ 23 ఇయర్స్, బాబురామ్ 19 ఇయర్స్, లక్ష్మణ్ ప్రధాన్ 24, ఓం ప్రధాన్ 19, దీపక్ తరాయ్ 19, కృణాల్ ప్రధాన్ 24. మిగతా వాళ్ళు 17 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి వాళ్ళ నేమ్స్ అయితే చెప్పలేదు. అయితే ఇందులో నాయక్ అనే పర్సన్ హుదాంత్ విలేజ్ నుంచి అనమాట బెంగళూరులో ఒక ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. అండ్ తను ఇంటికి వచ్చింది హాలిడేస్ కోసం. అంటే ఒక ఎంప్లాయిడ్ పర్సన్ కూడా ఈ ఇన్సిడెంట్ లో పాలు పంచుకున్నాడు. అండ్ చేయడమే కాకుండా ఇది గనక బయటకు వస్తే మీ పని చెప్తాం అనేసి బెదిరించి వీడియోలు తీసి మరి ఆ అబ్బాయి వీడియోలు కూడా తీసి మరి వాళ్ళ ఫోన్లో ఉన్నాయి ఆ వీడియోస్. ఇంత దారుణానికి వాళ్ళు ఒడిగట్టారు. సీ వేర్ ద సొసైటీ ఈస్ గోయింగ్. వెస్ట్ బెంగాల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి అంటే అన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి అక్కడ. అండ్ ఈ సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటారు ఆ టైంలో ఆ అమ్మాయి బీచ్ కి ఎందుకు వెళ్ళింది అనేసి కొంతమంది క్వశ్చన్ చేస్తారు. సిగ్గుండాలి అలాగే చెప్తున్నా. ఎందుకంటే ఎప్పటికి కూడా అమ్మాయిల్ని మనం ఇంట్లోనే ఉండాలి, వాళ్ళ ఇంట్లో లేకుండా బయటకు వచ్చేస్తే మేము రేప్ చేసేస్తాం, ఏది కావాలంటే అది చేసేస్తాం అంటే కుదరదండి. వీఆర్ లివింగ్ ఇన్ 2025. వాళ్ళకి వింగ్స్ ఇవ్వాలి, వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు ఎంప్లాయిడ్ అవ్వాలి. అదే అమ్మాయి 8:30కి జాబ్కి వెళ్తున్నా కూడా ఇలాంటివి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వి కాంట్ జడ్జ్ దిస్ గర్ల్ ఇన్ దిస్ కేస్. ఈ అమ్మాయిది తప్పు అని ఎవరు అనకండి. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో వచ్చిందో ఆర్ ఎల్స్ తన ఫ్రెండ్ తో వచ్చిందో తన తప్పు కాదు, సొసైటీ తప్పు. ఇలాంటివి చేస్తున్న ప్రతి ఒక్కడికి పడే శిక్ష చాలా తక్కువ. ఏది చూసి వాడు వెర్ర వీగుతున్నాడో దాన్ని అడ్డంగా కోసి కారం పెట్టి 10 రోజులు అలాగే వదిలేసి ఆ తర్వాత హ్యాంగ్ హిమ్. ఆ పిల్ల ఆ టైంలో ఎంత పెయిన్ అనిపించిందో అదే పెయిన్ ఆడికి అనుభవించేలా చేయాలి. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఆగుతాయి. అండ్ యూ నో ద ఫ్యాక్ట్ దిస్ ఇస్ నాట్ ఎ రేప్ కేస్, దిస్ ఇస్ ఎ గ్యాంగ్ రేప్. సిగ్గు శరం ఉండాలి ఎవరికైనా కానీ ఇలాంటివి చేస్తున్న టైంలో. సో వాళ్ళ మీద అయితే సెక్షన్స్ వచ్చేసరికి 71, 296, 351(3) అండ్ 310(2) ఆఫ్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఇలాంటి సెక్షన్స్ వేశారనమాట. అండ్ ఆ 4 మైనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని జువీనియల్ బోర్డ్ ఆఫ్ జస్టిస్ కి ప్రజెంట్ చేశారు, మిగతా వాళ్ళని కోర్టుకి ప్రజెంట్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ టెస్ట్లు చేశారు అండ్ వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకున్నారు. అండ్ ఒక సైంటిఫిక్ టీమ్ అండ్ సీనియర్ ఆఫీషియల్స్ ఆ ప్లేస్ కి వెళ్ళి మొత్తం విజిట్ చేసి ఎక్కడైనా ఏమైనా ఎవిడెన్సెస్ దొరుకుతున్నాయా లేదా అనేసి చూసుకుని చెక్ చేసుకుని మొత్తం అవన్నీ కలెక్ట్ చేసుకున్నారు. డిఎస్పీ అక్షయ్ పండాకి ఈ కేసుని అసైన్ చేశారనమాట. అండ్ ఈ విషయం మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పార్వతీ పరిదా ఇలా రాశారు. ఐఎమ్ డీప్లీ సాడెండ్ బై ద ఇన్సిడెంట్ ఆఫ్ గ్యాంగ్ రేప్ ఆఫ్ ఎ యంగ్ ఉమెన్ at Gopalpur beach. So far 10 people have been arrested. I have spoken to the SP regarding this incident and I have ordered a thorough investigation and necessary steps to ensure that such incidents do not recur in future. The Gopalpur beach area in Ganjam district is frequented by tourists from far off places and is among the famous beach resort towns in the state. That's it guys. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే make sure to subscribe. Bye.